హాయ్ ఫ్రెండ్స్, ఈ డివైస్ వచ్చేసి సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేసే వాళ్ళకి, సర్వీస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ఫుల్ ఉంటుంది. లేదంటే మనం ఎప్పుడైనా మానిటర్ లేనప్పుడు ఎక్కడైనా కస్టమర్ దగ్గరికి సైట్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళ ఇంటర్నెట్తోనే కెమెరా చూసుకుంటున్నారు. మానిటర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అది లేకోకుండా నెట్ కనెక్ట్ చేసేసి చూసుకుంటున్నారు. అట్లాంటి టైంలో మానిటర్ లేనప్పుడు మనం ఎట్లా ఇది చేయాలి, మనం వీడియో ఎట్లా చూడాలి, సెట్టింగ్స్, అసలు వీడియో రికార్డ్ అవుతుందా లేదా, హార్డ్ డిస్క్ ఉందా లేదా, ఆ డీటెయిల్స్ మన మొబైల్ ఫోన్ ఉపయోగించి ఎట్లా చూడాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ డివైస్ వచ్చేసి HDMI వీడియో క్యాప్చర్ డివైస్. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంటుంది, కొన్ని ఎలక్ట్రానిక్స్ అమ్మే షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఒక సైడు USB ఉంటుంది, రెండో సైడు HDMI ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన మొబైల్ వచ్చేసి టైప్ సి సపోర్ట్ చేయాలి. టైప్ సి, ఈ డివైస్ వచ్చేసి టైప్ సి OTG డివైస్. మైక్రో USB OTG కూడా ఉంటాయి. నా మొబైల్ టైప్ సి కాబట్టి ఛార్జింగ్ పోర్టు నేను ఇది తీసుకున్నా. ఈ టైప్ సి పోర్ట్కి, టైప్ సి OTGకి ఈ డివైస్ని, వీడియో క్యాప్చర్ డివైస్ని ఈ రకంగా కనెక్ట్ చేసి మన మొబైల్కి అయితే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఫిక్స్ చేసుకుని మన DVR నుంచి ఒక HDMI కేబుల్ దీనికి కనెక్ట్ చేయాలి. కానీ ఈ టైప్ సి OTG వచ్చి ఇలా స్ట్రైట్గా ఉంది కాబట్టి ఎప్పుడైనా మన మొబైల్లో ఉన్నప్పుడు కింద పడి ఎటైనా వంగినా కూడా మన మొబైల్ పాడైపోద్ది. అందుకని ఇది ఫ్లెక్సిబుల్ కేబుల్ చూడండి, టైప్ సి OTGనే, కాకపోతే ఫ్లెక్సిబుల్ కేబుల్తో పాటు వస్తుంది. ఎట్లాంటిది ఉంటే కనుక కొంచెం మన మొబైల్ పాడవకుండా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ కనుక విరిగిపోయే ప్రమాదం లేకోకుండా జాగ్రత్తగా ఇదైతే ఫ్లెక్సిబుల్గా ఉంది. దీన్నైతే వీడియో క్యాప్చర్ డివైస్ని దీనికి కనెక్ట్ చేస్తున్నా చూడండి. దీనికి వచ్చేసి మన HDMI కేబుల్ DVRకి లేదా NVRకి కానీ HDMI కేబుల్ తీసుకుని మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలా కనెక్ట్ చేస్తున్నానో చూడండి. ఫస్ట్ వచ్చి ఈ డివైస్ మన మొబైల్లో కనిపెట్టడం కోసం OTG వ్యూ అని ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసేసుకోండి. OTG వ్యూ ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అది ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేస్తే మనకి పాత రోజుల్లో టీవీ ఎట్లా కనపడుతుందో అట్లా కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం HDMI కేబుల్, DVR నుంచి HDMI కేబుల్ కనెక్ట్ చేశాను. దాన్ని ఈ వీడియో క్యాప్చర్ డివైస్కి పెట్టి మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాను. మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి వ్యూ అయితే వస్తుంది, DVR వ్యూ వస్తుంది. కానీ టచ్ మాత్రం పనిచేయదు, ముందే చెప్తున్నా, టచ్ పనిచేయదు, మౌస్తోనే ఆపరేట్ చేయాలి. ఈ స్క్రీన్ చూడండి ఇలా ఫ్లెక్చర్ అయిపోతుంది, అటు ఇటు కంటిన్యూస్గా మనం రెజల్యూషన్ మార్చుకోవాలి. అన్ని మొబైల్స్ అన్ని రెజల్యూషన్ సపోర్ట్ చేయదు. ఇక్కడైతే కొంచెం స్టేబుల్ ఉంది చూడండి, 800x600లో కొంచెం స్టేబుల్ ఉంది. వేరే రెజల్యూషన్ పెడుతున్నాను. ఏ రెజల్యూషన్లో మీ మొబైల్ సెట్ అవుతుందో సెట్ చేసుకోండి. ఎక్కడైతే స్టేబుల్ అవుతుందో అక్కడ చూసుకోండి. ఇక్కడ కూడా కొంచెం స్టేబుల్గా లేదు, ఇక్కడ కూడా కొంచెం స్టేబుల్ లేదు. 800x2లో చూడండి, 800లో ఎట్లా వస్తుందో ఈ సెట్టింగ్ అయితే మనం చూసుకోవాలా. చూసుకొని స్టేబుల్ అయిన తర్వాత నేను నా మొబైల్ నుంచి కనెక్ట్ చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూస్తే ఆప్షన్స్ కూడా ఎట్లా సెట్ చేసుకోవచ్చో దీనిలో నుంచి చూద్దాం. 1280లో స్టేబుల్గా ఉంది. ఇది వచ్చేసి నా మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్లో 1920 రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడైతే మనకి సెట్టింగ్స్ అన్నీ అయితే కనిపిస్తున్నాయి. అన్ని సెట్టింగ్స్ చూడండి. ఇక్కడ నేను డిస్ప్లే సెట్టింగ్స్లోకి అన్నిటికీ చేంజ్ చేస్తున్నాను. మనకి వ్యూ కూడా, కెమెరా వ్యూ కూడా కనిపిస్తుంది. సెట్టింగ్స్లోకి వచ్చేసి అన్ని సిస్టమ్ సెట్టింగ్స్, నెట్వర్క్ సెట్టింగ్స్, కెమెరా సెట్టింగ్స్, ఈవెంట్ సెట్టింగ్స్, రికార్డ్ సెట్టింగ్స్ అన్నీ అయితే మనం మార్చుకోవచ్చు. మానిటర్ లేనప్పుడు అయితే ఇది మన సీసీ కెమెరా సర్వీస్ చేసేవాళ్ళ బ్యాగ్లో కనుక ఈ డివైస్ ఉంటే సడన్గా ఎక్కడైనా మానిటర్ లేకపోతే దానికోసం మళ్ళీ పరిగెట్టకుండా ఈ డివైస్ని అయితే ఈ రకంగా వాడుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఈ డివైస్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. దాని లింక్స్ కూడా కింద ప్రొవైడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎవరికైనా కావాలంటే అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.